నాటుకోడి చికెన్ శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, 2 బిర్యానీ ఆకులు, అల్లం పేస్ట్ వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసి హోల్ గరం మసాలా మొత్తం వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మంచిగా కలుపుకోవాలి. కాజు కూడా వేసుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుంది, మంచిగా ఫ్రై కావాలి అవి. తర్వాత ఎండు కొబ్బరి, కాజు మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా దీంట్లోనే వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ మొత్తం పైకి ఇట్లా తేలుతూ ఉండగా చికెన్ కర్రీ మొత్తం దీంట్లో వేసి కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ ధనియా పౌడర్, గరం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి. మసాలా మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చికెన్ కర్రీ రెడీ.